ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 29 మరియు 30 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి, ఆయన కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి మీరు ముందుకే సాగి వెళ్ళుడి. ఎందుకని? వెనకటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు కీడు చేసిన వారు కావచ్చు, లేకపోతే పాపములో మనం జారిపోయిన ఆ సందర్భాలు కావచ్చు, లేకపోతే ఎవరైనా మనల్ని అవమానపరిచిన ఆ సమయాలు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు మనం ఎంత బాగా జీవించాలనుకున్నామో అలా జీవించలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అంత మాత్రమే కాదు, మీ యొక్క భవిష్యత్ కాలపు ఆ దృష్టి చెదిరిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ వెనుకున్న వాటిని మర్చిపోండి. అలా మర్చిపోవడానికి ప్రభువుని అడగండి, దేవా నాకు సహాయం చేయండి. తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. ఈరోజు దేవుడు మనకు కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, దేవుడు మన విషయంలో కొన్ని విషయాలను కోరుతున్నాడు. ఆయన కోరుచున్నది ఏమిటి? మొదటిగా మనం విశ్వాసమందును ఎదగవలనని ఆయన కోరుచున్నాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ వ్రాయబడినది, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అవును దేవుని బిడ్డలారా, మన విశ్వాసం బహుగా అభివృద్ధి పొందాలని దేవుడు కోరుచున్నాడు. అపోస్తలుడైన పౌలు అందు విషయమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దేనికోసం ఆయన స్తుతులు చెల్లించాడు? తన ఆత్మీయమైన పిల్లలు విశ్వాసములో ఎదుగుచుండటం ఆయన చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవును ప్రియులారా, ఒక మనుషుడు శరీరములో ఎలాగూ ఎదుగుతూ ఉంటాడో మన విశ్వాసంలో కూడా ఆ విధంగా ఎదుగుచూ ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. ఏ రోజైనా, ఏ కాలమందైనా నీవు విశ్వాసంలో ఎదగట్లేదంటే దాని అర్థం ఒక మృతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావని అర్థం. కాబట్టి విశ్వాసంలో ఎదగండి. రెండవదిగా, ఆయన మీరు ప్రకాశించాలని కోరుచున్నాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులో నిలబెట్టి ఆయన తన వెలుగుతో మనల్ని వెలిగిస్తున్నాడు. ఆయన వెలిగించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగుగా మనం మారాలి. పరలోకమందున్న మన తండ్రిని అన్యజనులు మహిమపరచునట్లుగా మనం వారి ఎదుట ప్రకాశించాలి. అది దేవుడు కోరుతున్న విషయం. ఎప్పుడైతే మీరు అలా దేవుని కొరకు మీరు ప్రకాశిస్తారో, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకేం జరుగుతుందో తెలుసా? దేవునికి మహిమ కలగడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుందంటే మీ పరిస్థితులలో
అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మూడవదిగా ఆయన ఏమి కోరుచున్నాడో తెలుసా? మీరు క్రీస్తుని ప్రచురపరచవలనని కోరుచున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది: చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆయన మిమ్మలను రాజులైన యాజక సమూహముగా చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజులైన యాజక సమూహముగా చేశాడట. చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడ్డ మనం క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురపరచవలనని ఒక వాంఛ కలిగి ఉన్నాడు. అది మనమే చేయాలి. ఆ విధంగా చేయడానికి మీరు ఇష్టపడినట్లయితే దైవ సంబంధమైన అధికారం మీ జీవితంలో మీ హస్తాల ద్వారా, మీ మాట ద్వారా నెరవేర్చబడడం మీరు చూస్తారు. ఇటు గొప్ప ధన్యతను మీరు అనుభవించండి. ఇక 4వదిగా దేవుడు నిన్ను ఏమి కోరుతున్నాడో తెలుసా? నీవు ఆయన సేవ చేయాలని కోరుతున్నాడు. 2000 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన ఆ సేన అనేవాడు, ఆ మనుష్యుడు సమాధులలో తిరుగులాడుచు తన్ను తాను గాయపరుచుకొని ఎన్నో నష్టాల పాలయ్యాడు. ప్రభు కనికరపడి అతను బాగు చేశాడు. ప్రభు వెంట రావడానికి అతడు ఇష్టపడినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియచేయుము అన్నాడు. అదేవిధంగా అతడు వెళ్ళిపోయి దెకపోలి ప్రాంతమంతా ప్రకటించాడు. మునుపు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇది నా ప్రభు చేసిన కార్యం అంటూ అతడు సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ప్రభువారు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అనేకులకు తెలియచేయాలి. ఆ విధంగా నీవు ఆయనకు సేవ చేయాలని నిన్ను ఆయన కోరుతున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కోరుచున్న ఈ విషయాలని నీవు గైకొనడానికి ఇష్టపడుచున్నావా? అయితే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, మీ యొక్క అద్భుతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మేము విశ్వాసమందు ఎదగడానికి మీరు మాకు పిలుపునిస్తున్నారు. మీ పరిచర్య చేయడానికి మమ్మల్ని కోరుచున్నారు. మేము ప్రకాశించడానికి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నిక చేసి నడిపిస్తున్నారు. ఆ విధంగా మేము నడుచుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రభువా మాకు సహాయం చేయండి. ఈ దినమున మేము ఆ విధంగా నడుచుకొని మీ దివ్య నామానికి మహిమ కలుగ చేయునట్లుగా మా ప్రాణాత్మ శరీరములను ఆయత్తపరచుమని యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.